అందరికీ నమస్కారం। ఈరోజు మీ ముందుకు వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏమంటే, తిరుపతిలో ఒక రోడ్లో వెళ్తా ఉండే ఒక వ్యక్తి పైన అక్కడే పక్కనున్న ఆవులు అటాక్ చేశాయి। ఈ వీడియో చూసిన తర్వాత నేను చలించిపోయాను। ఇలా మన రాయదుర్గంలో కూడా చాలాసార్లు జరుగుతుందే। వీడియో కనిపిస్తుంది కదా నీట్గా। మన రాయదుర్గంలో కూడా ఇట్లా చాలాసార్లు జరుగుతుందే, కానీ దీని గురించి ఎన్నోసార్లు ప్రజా సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా కమిషనర్ గారికి కానీ, తహసీల్దార్ కానీ, అలాగే సంబంధిత అధికారులందరికీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది। ఇక్కడ చూడండి ఎంత దారుణంగా జరిగిందో। ఆ ఎద్దులు, అక్కడ ఉండే 2 ఎద్దులు ఆవులు అక్కడ ఉండే ఆ 2 కలిసి పెడెస్ట్రియన్ మీద ఎంత దారుణంగా అటాక్ చేసి, ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే, ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని చెప్పి న్యూస్ విన్నాను। టూ బ్యాడ్। చుట్టుపక్కల ఎంతమంది కలిసి దాన్ని విడిపించాలని ట్రై చేసినా అక్కడ ఉండే 2 ఆవులు ఎద్దులో ఉన్నాయి, అక్కడ విపరీతంగా కుమ్మి పడేసినాయి ఒక మనిషిని। జనారణ్యంలోనే ఎందుకు పశువులు, పందులు, కుక్కలు, గాడిదలు, కొన్నిసార్లు గుర్రాలు కూడా జనారణ్యంలో ఎందుకు తిరుగుతున్నాయి? కంట్రోల్ లేకుండా ఎందుకు తిరుగుతున్నాయి? మనం ఎక్కడున్నాము? ప్రభుత్వాధికారులకు ఇన్నిసార్లు విన్నపాలు ఇచ్చినా ఎవరు ఈ విషయమై స్పందించిన పాపన పోలేదు। కాబట్టి నేను ఈరోజు చెప్తున్న ప్రభుత్వాధికారులకి ఇదే చివరి హెచ్చరిక, వినతి కాదు, చివరి హెచ్చరిక। దెర్ ఈజ్ ఏ లా కాల్డ్ యాజ్ వికేరియస్ లయబిలిటీ। జనంకి ఏమన్నా అయితే ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంది, వికేరియస్ లయబిలిటీ। మీరు అనుకుంటే ఈ పశువులు, కుక్కలు,